వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొంత ఆశ్చర్యం, మరికొంత వినోదం, ఇంకొంత అద్భుతం, ఇలాంటి విభిన్న అంశాలతో రెడీగా ఉంది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కాలం మారుతోంది. మనకు తెలిసిన ఎన్నో రంగాలు ఈ మధ్య కాలంలో విపరీతంగా మారిపోయాయి. అందుకే కొందరు రైతులు వ్యవసాయంలో కూడా కొత్త రకాల ప్రయోగాలు చేస్తున్నారు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆదాయాన్ని ఇచ్చే ఇతర పంటలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే వెనిలా అనే కొత్త పంటకు శ్రీకారం చుట్టారు ఓ రైతు. ఇంతకు ఏంటా పంట, దాని దిగుబడి, లాభాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం రండి. వాణిజ్య పంటలు పండిస్తూ సేంద్రియ పద్ధతిలో ఔరా అనిపిస్తున్నారు ఈ ఏలూరు జిల్లాకు సంబంధించిన విజయసారథి. ఆయన ఎటువంటి పంటలు పండిస్తున్నారు, ఆయన ఎలా ఈ వ్యవసాయంలో ముందుకెళ్తున్నారు, అలాగే ఎటువంటి పంటలకి ఎటువంటి ఈ సేంద్రియాలు వాడుతున్నారు, వాట్స్ ది స్టోరీ. ఇటీవలి వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ పంటలు పండిస్తే పెద్దగా లాభాలు ఉండవు. అందుకే రైతులు కొత్త పంటల వైపు చూస్తున్నారు. ప్రయోగాలు చేసి ఎంతో మంది రైతులు విజయవంతమయ్యారు. సంప్రదాయ పంటలు పండించే రైతులతో పోల్చితే అధిక మొత్తంలో లాభాలు పొందుతున్నారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి విజయసారథి. ఏపీలోని ఏలూరు జిల్లా కవ్వకుంట గ్రామానికి చెందిన విజయసారథి సంప్రదాయ పంటలతో లాభాలు లేవని సరికొత్తగా ఆలోచించాడు. తన 40 ఎకరాల భూమిలో వెనిల్లా, వక్క, కాఫీ, మిరియాలు ఇలా అనేక రకాల పంటలు సమగ్ర పద్ధతిలో పంట పండిస్తూ సిరిల వ్యవసాయం చేస్తున్నారు. తక్కువ భూమిలో అధిక ఆదాయాన్ని రాబట్టడం కోసం విదేశీ పంటలు పండిస్తూ తన వ్యవసాయ క్షేత్రంలో 30 సంవత్సరాలుగా ఎనలేని కృషి చేస్తున్నారు. ఈ 2002లో వెనిల్లా పెట్టినందుకు కాను మేము చాలా నష్టపోయాం. ఒక్కసారిగా రేట్లు పడిపోయేటప్పటికీ అందరూ కూడా దడిచిపోయారు. ఎవరికి వాళ్ళు వెనిల్లా తీసేశారు. అందులో నేను ఒకడిని. వెనిల్లా రిమూవ్ చేసేసాము. తర్వాత 2014 నుంచి 15 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి దీనిని ఒక రూపు తీసుకొచ్చి ఇప్పటికొక రూపు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి మంచి పంట వస్తుందని ఆశిస్తున్నాము. రేటు పరంగా కూడా చాలా ఎకరానికి 30-40 లక్షలు 50 లక్షల ఆదాయం వచ్చే వనరుగా ఏర్పడింది ఇది. కానీ ఎవరో రైతులు ముందుకు రావట్లేదు వేయడానికి. ఆ 2002 దెబ్బ ఏదైతే తగిలిద్దో మొత్తం తుడిచిపెట్టుకుపోయినాయి. ఫామ్స్ అన్నీ కూడా దడిచిపోయారు వేయడానికి. నేనేదో ప్రయత్నం చేస్తున్నాను, దీన్ని సక్సెస్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీంతో కంఫర్ట్గా డబ్బు సంపాదించాలి, రైతులు బాగుపడాలనే కోరికతోటి నేను దీన్ని పట్టు వదలకుండా నేను నష్టపడ్డా నేను దీన్ని కొనసాగిస్తాను. 1984లో విజయసారథి తన 40 ఎకరాల్లో కొబ్బరి చెట్లు నాటారు. 5-6 సంవత్సరాల్లో కాపుకు వచ్చాయి. చెట్ల మధ్య ఖాళీ విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల పంట వేసి భూమిని, నీటిని సమర్థంగా వినియోగించుకుంటే అధిక ఆదాయం పొందవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో మెక్సికోలో పండే వెనిల్లా వ్యవసాయం తన క్షేత్రంలో పండిస్తూ వ్యవసాయదారుల చూపు మొత్తం తనపై మలుచుకున్నారు. వెనిల్లాతో పాటు అనేక వాణిజ్య పంటలు ఎలా సాగు చేస్తున్నారని తెలుసుకోవడం కోసం అనేక మంది సైంటిస్టులు, మాజీ సీఎం చంద్రబాబు సైతం విజయసారథి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. దానివల్ల రైతులకు ఎవరికి వాళ్ళు ఉత్సాహపడి ఒక చీఫ్ మినిస్టర్ వచ్చారు కదా వ్యవసాయం చూడటానికి అని చెప్పి, అసలు ఇక్కడ ఏముందో ఏమిటి అని చెప్పి వాళ్ళు కూడా చూసి, అలాగే ఒక్క స్ప్రెడ్ అయిందండి. బికాజ్ ఆఫ్ మీ 30 ఏళ్ల క్రితం నేను వేశాను. అప్పటి నుంచి కూడా ఒక్క క్రమక్రమంగా మధ్యలో వేసి తీసిన వాళ్ళు ఉన్నారు. ఫైనల్గా స్టాండ్ అయ్యారు. ఇవాళ కొన్ని వేల ఎకరాలు ఒక్క వేస్తున్నారు. వెనిల్లా సాగు చేయడం ఆషామాషి కాదు. కంటికి రెప్పలాగా వెనిల్లా పంటను కాపాడుకోవాలి. మొలిచే పువ్వు ఆడ మగ ఫలదీకరణం చేత్తో చేయాల్సి వస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఆ తీగ బెరడు పనిచేయదు. ఇలా విజయసారథి 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ నష్టాలతో పాటు భారీ లాభాలను ఆర్జించాడు. తన క్షేత్రంలో పండిస్తున్న పంటల్లో వక్క, వెనిల్లా, అగర్వుడ్ వంటి వ్యవసాయంపై ప్రస్తుతం ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. తాను ఎటువంటి ఫెర్టిలైజర్స్, ఎరువులు, మందులు వాడనని కేవలం సేంద్రియ పద్ధతితో ఆవు పేడ, గోమూత్రం ద్వారా వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వాణిజ్యాల పంటలు పండిస్తూ ఆదర్శ రైతుగా అనేక అవార్డులు అందుకుని అనేక మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు దవులూరి విజయసారథి. ఏవైనా ఒక్క పంట, దానికి అంతర పంటగా మిరియం వేసుకోవచ్చు, ఇంకోటి ఇతరత్ర పంటలు కూడా వేసుకోవచ్చు. కోకో పెట్టుకోవచ్చు ఒక్కలోను. ఇవాళ మంచి రేటు ఉంది ఒక్కకి, కోకోకి. అది కూడా దానికి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో ఒక్క ఇతర పంటలు ఏది ఒక కోకో కానివ్వండి, లేకపోతే మిరియం కానివ్వండి, సూట్ అయిన పంటలు అనమాట. కరెక్ట్. రైతులు కూడా ఉత్సాహపడుతున్నారంటే వస్తున్నారు, వేస్తున్నారు. సబ్సిడీలు ఇవ్వటం కానీ ఇలాంటిది ఏమీ లేదు. పోనీ ఒక మంచి మాటగా వెయ్యండి అనే చెప్పేది కూడా తక్కువే. మా రైతు ఎలా ఉత్సాహంగా ముందుకు వస్తాడండి. రైట్. చూసారు కదా సారథి గారు అయితే మాటలు. మన గోదావరి జిల్లాలో
అనేక పంటలు ఉన్నప్పుడు కూడా అంటే ఇలాంటి ఎక్కువ అంటే ఒక్కతో పాటు అనేక పంటలు కూడా పండించుకోవచ్చు అని చెప్పేసి ఒక నిదర్శనంగా ఆయన చెప్తున్నారు. ఆల్రెడీ ఆయన వ్యవసాయ క్షేత్రంలో అనేక వాణిజ్య పంటలు పండిస్తూ కూడా అందరినీ ఆదర్శంగా ఇస్తున్నారు. నిజంగా రైతులు కనుక కొంచెం తెలివి ఉపయోగించి ఎవరైతే పొలాలు ఉన్నా వాళ్ళు ఎవరైనా పంట పండించాలంటే కనుక అలా తప్పనిసరిగా ఇలాంటి వాణిజ్య పంటలు పండి అంచె లాభాలు గడిస్తారని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏదైతే ఎన్ని పంటలు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ టైం ఏదైతే వెన్నెల కూడా ఇక్కడ తీసుకొచ్చి పంటలు పండిస్తూ అలాగే ఈయన వ్యవసాయ క్షేత్రం అనేక వాణిజ్య పంటలు పండిస్తూ అనేక రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ మహితో ఆలీ, నెల్లూరు నియోజకవర్గం నుంచి. వేసవి రావడంతో మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. చాలా రకాల మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. అయితే అన్ని రకాల మామిడి పండ్లు ఒకే చోట లభిస్తే ఎలా ఉంటుంది? అలాంటి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు కొందరు వ్యాపారులు. దాదాపు 15కు పైగా మామిడి రకాలను ఒకే చోట చేర్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా మామిడి పండ్లు దర్శనమిస్తాయి. ఇది సీజనల్ ఫ్రూట్ కావడంతో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. హైదరాబాద్ లో చిన్న పెద్ద మార్కెట్లలో తాజా మామిడి పండ్లు కనబడుతుంటాయి. అయితే చాలా వరకు మామిడి అనగానే 4-5 రకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ హైదరాబాద్ మణికొండలోని మ్యాంగో ఫెస్టివల్లో అమ్రపాలి, కేసరి, దాసరి, మల్లిక ఇలా దాదాపు 20 నుంచి 30 రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. సమ్మర్ అంటే ఎండలే కాదు, మామిడి పళ్ళ రుచి కూడా. చాలామంది సమ్మర్ కోసం మామిడి పళ్ళ రుచి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొందరు జనాల ఆసక్తిని గమనించినటువంటి కొందరు వ్యాపారస్తులు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. సో మార్కెట్లో దొరికేటువంటి రకరకాల మామిడి పండ్లను ఒకే చోట విక్రయిస్తున్నారు. జనాలను ఎక్కువగా ఆ షాపుల వైపు వచ్చేలా ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం మనం మణికొండలో ఉన్నటువంటి మ్యాంగో ఫెస్టివల్ అనేటువంటి ఒక షాప్లో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు దాదాపు 20 నుంచి 30 రకాల మ్యాంగోస్ కూడా ఒకే చోట లభిస్తూ ఉన్నాయి. సో ఇన్ని రకాల మ్యాంగోస్ ఒకే చోట లభిస్తూ ఉండడంతో జనాలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తమకు నచ్చినటువంటి మామిడి పండ్ల రుచిని నోరూరించేటువంటి మామిడి పండ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. సో కొత్తపల్లి, దాసరి, సో ఇలాంటి సుందరి, ఇలాంటి రకరకాల మామిడి పళ్ళను ఇక్కడ విక్రయిస్తున్నారు. సో ఇలాంటి నోరూరించేటువంటి ఈ మామిడి పళ్ళను కొనుగోలు చేయడానికి చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అంటే ఇంత పెద్ద ఎత్తున ఒకే చోట లభించడం అనేది చాలా అరుదని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి అవకాశాన్ని జనాల ఆసక్తిని గమనించినటువంటి కొందరు వ్యాపారస్తులు సో ఇలాంటి వినూత్నమైనటువంటి ఐడియాలతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ మ్యాంగో ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఓనర్ శ్రవణ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ గారు చెప్పండి, అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా 1, 2, 3 అంతకన్నా ఎక్కువ వెరైటీస్ లభించవు. సో ఒకే చోట ఇన్ని పెట్టాలనేటువంటి ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఈ మ్యాంగో ఫెస్టివల్ అనేది ఒక పండుగ లాంటిది. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు. ఇంకా ఈ అన్ని రకాలు ఒకే చోట అనేది మన హైదరాబాద్లో ఎక్కడ దొరకవు. అందుకని అలా ప్లాన్ చేసి నేను 2 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. మనకేంటంటే దాదాపు 20 to 30 వెరైటీస్ మ్యాంగోస్ వస్తాయి. అన్ని స్టేట్ నుంచి వస్తాయి. మనకు నూజివీడు, ఉలపాడు, కోడూరు, చిత్తూరు, మహారాష్ట్ర, తెలంగాణ, ప్రతి చోట నుంచి. ఎందుకంటే మీకు ఎక్కడైనా ఫ్రూట్ షాప్స్ చూస్తుంటారు మీరు, బట్ అక్కడ ఏదో 2-3 రకాల మ్యాంగోస్ ఉంటాయి. అలా కాకుండా సీజనల్ అనేది అన్ని రకాలు ఒకే చోట దొరికితే పబ్లిక్ కూడా చాలా నచ్చుతుంది. నాకు 2 ఇయర్స్ నుంచి కస్టమర్లు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మా షాప్స్ అన్నీ చాలా బాగా నడుస్తున్నాయి. ప్లస్ జ్యూస్ కూడా బాగా ఇష్టపడతారు. మా దగ్గర జరిగే జ్యూస్ ఏదైతే ఉందో బాగా ఇష్టపడతారు. మీకు 20 రకాలు 30 రకాల మామిడి పళ్ళు ఒకే చోట అనేది మీకు హైదరాబాద్లో ఎక్కడ లభించదు, మా స్టోర్స్లో తప్ప. ఇంకా మ్యాంగో ఫెస్టివల్ అనే స్టోర్స్ 7 to 8 ఉన్నాయి. కేపీహెచ్బీలో, మళ్ళీ మణికొండలో వచ్చేసి గోల్డెన్ టెంపుల్ రోడ్లో దొరుకుతుంది. మీకు మ్యాంగో ఫెస్టివల్ అండ్ గోల్డెన్ టెంపుల్ అని కొడితే లొకేషన్ వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చేసి మన భీమాస్ హోటల్ పక్క సందులో, అక్కడ కూడా భీమాస్ హోటల్ ఓయూ కాలనీ అని కొట్టి మ్యాంగో ఫెస్టివల్ అని కొడితే వచ్చేస్తుంది. ఇంకా మిగతా షాప్స్ వచ్చేసి మనకు కేపీహెచ్బీలో రాఘవరెడ్డి ఫంక్షన్ల ఆపోజిట్లో. ఇవే కాకుండా మేము గ్రేటెడ్ కమ్యూనిటీస్లో కూడా పెడతాము. అక్కడ మీకు ఏదైనా స్టాల్స్ కావాలనుకున్నా మేము ప్రొవైడ్ చేస్తాం. మా కాంటాక్ట్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. సో ఎట్లా ఉంది అంటే ఎన్ని రకాలు మామిడి పళ్ళు మీరు ఇక్కడ విక్రయిస్తున్నారు? ముఖ్యంగా ఏ స్టేట్స్ నుంచి ఇవన్నీ తెప్పిస్తున్నారు? దాదాపు 20 to 30 వెరైటీస్ మ్యాంగోస్ ఉంటాయండి మనకు. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మ్యాంగోకి. ఇప్పుడు బంగినపల్లి అనేది మనకు మినిమం ఒక 4 వెరైటీస్ వస్తాయి, అన్నీ బంగినపల్లి. బట్ ఉలవపాడు బంగినపల్లి అనేది టాప్ అన్నమాట, నేను అక్కడ నుంచే తిప్పిస్తాను. అలాగే ఇప్పుడు మన మహారాష్ట్రలో ఇది ఆల్ఫాన్సా
దేవగఢ్ రత్నగిరి ఆల్ఫాన్సా, అది అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. ఇక్కడ ఆల్ఫాన్సా ఉంటుంది, లోకల్ అనమాట. నేను అది కూడా అక్కడ నుంచి తెప్పిస్తాను. మన తెలంగాణలో వచ్చేసి దసేరి, కేసర్, లంగడ, హిమాయత్ తెలంగాణ ఐటమ్స్. ఇప్పుడు ఆంధ్ర వచ్చేసరికి చిన్న రసాలు, పెద్ద రసాలు, నూజివీడు అండ్ మాకు కొత్తపల్లి కొబ్బరి వైజాగ్ నుంచి తెప్పిస్తాను, పండూరు మామిడి వైజాగ్ నుంచి తెప్పిస్తాను. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఉందన్నమాట. మా వెహికల్స్ ఒక 4 వెహికల్స్ ఉంటాయి, అన్ని చోట్లకి వెహికల్స్ వెళ్తాయి, ఒక్కొక్క ఐటెంకి ఒక్కో సైడ్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఇంత సుదూర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు కాబట్టి సో క్వాలిటీ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు? సో ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? రైతుల నుంచి నేరుగా తీసుకొస్తున్నారా? సో ఎలాంటి క్వాలిటీ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రతి వెహికల్ మాది డైరెక్ట్ తోటలోకి వెళ్తుందండి. ప్రతిదీ మనకు తోట నుంచే కట్ అవుతుంది. ఎక్కడ కూడా మార్కెట్ నుంచి అసలు ఏది తీసుకురాము. ఎందుకంటే మార్కెట్లో అది ఎలా అంటే మినిమం 3 to 4 ప్లేసెస్లో అవి డంప్ అవుతూ ఉంటాయి, అసలు ఏం పనికిరావు అవి. తోటలో ఏంటంటే డైరెక్ట్ కటింగ్ అవుతాయి, మన బళ్ళకి నిండుతాయి. ఆ రైతులు కూడా మాకు ఎప్పటి నుంచో నేను ఈ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి అందరూ పాత రైతులు అనమాట. వాళ్ళు ప్రత్యేకంగా నా కోసం సపరేట్ కొన్ని ఏవైతే తోటలు ఉన్నాయో వాళ్ళు ఆపేస్తారు నా కోసం. అది ప్రత్యేకంగా నాకే ఫోన్ చేసి నాకే పంపిస్తారు అనమాట. అలా కొన్ని ఉన్నాయన్నమాట తోటలో. ప్లస్ మా కస్టమర్లు కూడా వాళ్ళు కూడా చాలా ఫార్మ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా కొన్ని ఇస్తుంటారు. ఫ్రెండ్స్ ఉన్నారు అలా ఉలవపాడులో కానీ, మన నూజివీడులో కానీ, మహారాష్ట్రలో కానీ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా సరే ఫామ్ నుంచేనండి. ఫామ్ లేకుండా అసలు ఏది ముట్టుకోం ఒకటి. ప్లస్ అన్నీ కూడా మేము ఎండుగడ్డలో అండ్ కొన్ని రూమ్స్ ప్రిఫర్ చేసాం అనమాట, రేకుల రూమ్, వాటిలో మాత్రం పండిస్తాం. ఈ కార్బేట్లు అలా ఏడాలు అలాంటివి చేయమండి. సో మన దగ్గర లభించేటువంటి ఈ 20 వెరైటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బాగా అంటే ఎక్కువ కాస్ట్లీ ఉన్నది ఏంటి, బాగా ఎక్కువ సేల్ అవుతున్నది ఏంటి? కాస్ట్లీ వచ్చేసి మనకి కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి, ఆల్ఫాన్సా ఇవి కాస్ట్లీ ఉంటాయండి. బట్ సేల్ పరంగా చూసుకుంటే మీకు బంగినపల్లి ఎక్కువ సేల్ ఉంటుందండి. అంటే కస్టమర్లకు మాకు ఒక డైలీ ఒక 1000 kgs పోతే కనుక 500 kgs అందులో బంగినపల్లి ఉంటుంది, మిగతా 500 అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. కస్టమర్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందండి మీకు? అసలు హైదరాబాద్లో ప్రజెంట్ నేను టాప్ పొజిషన్లో ఉన్నాను. నా రేటింగ్ చూసుకోవచ్చు మీరు, ఇంకా అంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్లు చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా థ్యాంక్స్. మా కస్టమర్లు లాస్ట్ ఇయర్ కూడా బాగా ఆదరించారు, ఈసారి కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. మా కస్టమర్లందరికీ చాలా థ్యాంక్స్. అంటే మీ దగ్గర వచ్చిన వాళ్ళు జ్యూస్ కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్తుంటారు. సో జ్యూస్ను ఎట్లా తయారు చేస్తున్నారు? సో మీరు ఏమైనా ఫ్రీ కూడా జ్యూస్ ఇస్తున్నారా ఏంటి? నేను ఎవ్రీ ఇయర్ సార్ నా ప్రతి స్టోర్లో ప్రతి కస్టమర్కి మ్యాంగోస్ తీసుకునే ప్రతి కస్టమర్స్కి నేను జ్యూస్ ఫ్రీగా ఇస్తాను. అది నేను లాస్ట్ 2 years నుంచి అలా ఫిక్స్ అయ్యాను అనమాట. ప్రతి కస్టమర్కి జ్యూస్ ఇవ్వాలని. ప్లస్ సేల్ కూడా ఉంటుంది, 1/2 liter అనేది సేల్ అనమాట. ఫ్రీ బాటిల్స్ వేరే ఉంటాయి, ప్రతి కస్టమర్కి జ్యూస్ ఇస్తాను. బట్ ఈ జ్యూస్ అనేది బాగా చాలా ఆదరించారు. ఎందుకంటే ఈ మ్యాంగో జ్యూస్ ఈ బాటిల్ ప్రిఫర్ చేసి ఎప్పటికప్పుడు క్వాలిటీగా పంపించి క్వాలిటీగా ఇస్తాను. జనాలకు బాగా నచ్చింది. ఇప్పుడు కూడా నేను డైలీ 5000 liters జ్యూస్ తయారు చేస్తాను. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాదాపు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇలాంటి రకరకాల వెరైటీస్ మామిడి పండ్లను ఇక్కడికి తీసుకొస్తుండడంతో సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి సో చాలామంది జనాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టోర్లకు వచ్చి ఎక్కువగా ఈ మామిడి పండ్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బయట ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా 1, 2, 3 రకాలు ఇలా దొరుకుతాయి, కానీ ఇన్ని రకాలైనటువంటి వెరైటీస్ దొరుకుతుండడము సో వేరే వేరే ప్రాంతాల్లో ఉండేటువంటి చాలామంది కూడా సో ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి మామిడి పండ్లను రుచిని ఆస్వాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి ఎక్కువ పెద్ద ఎత్తున వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా సంతృప్తికరమైనటువంటి భావాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ పవన్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఎండాకాలం రావడంతో ఆట విడుపు కోసం నగరవాసులు హైదరాబాద్ని తెగ చుట్టేస్తున్నారు. అలాంటి వారి కోసం ఇప్పటికే చాలా ఎగ్జిబిషన్లు వెలిశాయి. ఫిష్ టన్నెల్స్, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లు చాలా ఏర్పాటు చేశారు. అయితే కాస్త కొత్తదనం కోరుకునే వారి కోసం కూకట్పల్లిలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీనిలో జలకన్యలు విన్యాసాలు ఎంతో స్పెషల్. మరి ఆ వివరాలేంటో మీరు లుక్కేయండి. హలో గైస్, వెల్కమ్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. నేను వంశీ ప్రవీణ్ అండ్ ఈరోజు నేను స్కూబా డైవింగ్ దగ్గరే ఉన్నాను, అండర్ వాటర్ ఎక్వేరియం దగ్గరే ఉన్నాను. అంటే లాస్ట్ టైం ఆల్రెడీ మనం చేశాము, బట్ నేను మళ్ళీ ఎందుకు వచ్చాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మర్మేడ్స్ వస్తున్నాయి అని చెప్పి, అంటే జలకన్యలు వస్తున్నారు అని చెప్పని. ఆ జలకన్యని మీకు చూపిస్తా అన్నాను అండ్ వాళ్ళతో పాటు నేను కూడా లోపలికి దిగుతాను అన్నాను, వాళ్ళతో పాటు డైవింగ్ చేస్తా అని చెప్పి అన్నాను. అందుకని ఇవాళ నేను మళ్ళీ వచ్చాను అన్నమాట. బట్ నాతో పాటు ఈరోజు మా రిపోర్టర్ శ్రావణి కూడా వచ్చింది. హాయ్. ఈ మర్మైడ్ షో అంటే తెలుగులో సాగర కన్యల షో అనేది హైదరాబాద్లో జరగటం ఇదే మొట్టమొదటిసారి. సామాన్యంగా సాగర్ కన్యలు లేదా జలకన్యలు అనేవి సినిమాల్లోనూ లేదా కథల్లోనే చూస్తూ ఉంటాము. ఇలా లైవ్లో చూడటం మాత్రం ఒక అద్భుతమైన అనుభూతి.
ఇక్కడ వీటితో పాటు అనేక రకాల చేపలను కూడా చూడొచ్చు. ఇలా ఈ చేపలన్నీ చూసుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకి సాగర్ కన్యల షో కనిపిస్తుంది. సాగర్ కన్యలను బయట నుంచి చూడటమే కాదు, వారితో పాటు మనం కూడా డైవింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు అందులో నేను దిగుతాను, వీళ్ళతో పాటు నేను దిగుతాను. ఇది పక్కన స్కూబా డైవింగ్ చేస్తున్నారు, దాంట్లో తిని దిగుతాను. ఎవరు బాగా ఖచ్చితంగా దిగుతాను. హాయ్ వంశీ. హాయ్ హాయ్, ఆల్ ఓకే? మీ దేవకన్య ఏది? కమింగా? ఓకే కమాన్. ఇప్పుడు కదా అసలైన మజా. సాగర్ కన్య అలాగే సాహస వీరుడు, ఇక చెప్పుకోవాల్సిన విషయమే అనుకోవచ్చు. ఎంజాయ్ చేస్తా అన్నాడు, అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఓకే ఓకే లవ్వా. ఏంటి దాంతో లవ్వా? సాగర్ కన్య ఎలా ఉంది? సూపర్ గా ఉందా? వాటర్లో దిగాక ఇద్దరు బాగున్నారా? ఎవరికి ఇచ్చా మనసు? ఓకే, అంటే ఒక హార్ట్లో ఇద్దరు స్పేస్ ఉందంట, ఇంకా ఇద్దరికి ఇచ్చాడంట మనసు. ఇక పిల్లలు చూడండి. ఫ్లయింగ్ కిసెస్ కూడా ఇస్తున్నారా? వావ్ సూపర్. వంశీ ఫ్యాన్స్ అయిపోయారు, వచ్చి వంశీకి హాయ్ చెప్తున్నారు. ఇందాక శ్రావణి మేము చెప్పుకున్నట్టు మర్మైడ్స్తో పాటు నేను దిగుతాను, వాళ్ళ చుట్టాల దగ్గర నేను వెళ్ళాను. ఇప్పుడు నా హ్యూమన్స్ దగ్గరికి శ్రావణి వెళ్ళింది, ఆల్రెడీ ట్రైనప్ చేస్తున్నారు శ్రావణిని. మిషన్ సక్సెస్ చేసింది మొత్తానికి, చాలా చెప్పి కష్టపడి దిగింది లోపలికి. వాటర్లో ఇంకా పట్టి కనిపిస్తున్నావు, ఇంకా పట్టి కనిపిస్తున్నావు. ఓకే, మళ్ళీ వెళ్తావా లోపలికి? ఓకే ఓకే, కమ్ ఆన్, రెడీ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్ సూపర్ ఉందా? నిజం చెప్పు, నీళ్ళు మింగలే? మింగాను, ఫస్ట్ టైం కదా కొంచెం భయం వేసింది. అప్పటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగానే వచ్చాను, సెకండ్ టైంకి వాటర్ పీల్చుకుంటున్నాను, మర్చిపోయాను వాటర్ పీల్చుకోకూడదని. ముక్కుతో పీల్చుకోకూడదు, నోటితో పీల్చుకోవడం మర్చిపోయా? అది మర్చిపోయి నేను నోస్ని ఇట్లా చేస్తున్నాను, వాటర్ కొన్ని మింగేశాను. నీ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు ఇంతకీ? నేను చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చేశాను కాబట్టి సెకండ్ టైం చేసేటప్పటికి నాకు బాగా అలవాటు అయిపోయింది. సో వాళ్ళు కూడా నన్ను వదిలేశారు, చూసావు కదా, ఫ్రీగా తిరిగా వాళ్ళతో పాటు. నేను సాగర్ కన్యలతో బాగానే చేసావుగా. సూపర్ సూపర్ ఉంది నిజంగా. అసలు ఇంకా అంటే ఫస్ట్ టైం ఒక మర్మైడ్స్ని నేను ఇన్ని రోజులు టీవీలో చూడటమే తప్ప రియల్గా చూడటము ఫస్ట్ టైం ఇట్లాంటి షో. వాళ్ళతో పాటు డైవింగ్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. నేను అనుకున్నాను వంశీ వస్తాడా రాడా, అక్కడే ఆగిపోయాడు, వాళ్ళని చూసి అక్కడే ఉంటున్నాం, బయటికి రావట్లేదు, రాబుద్ది అవ్వట్లేదు అని. వాళ్ళు తోస్తారు బయటికి, తోస్తారు శ్రావణి, తోస్తారు, లేకపోతే లోపలే ఉండేవాడి శ్రావణి, లేకపోతే వాళ్ళతో ఉన్నామనే. సో జనరల్ పబ్లిక్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఈ స్కూబా డైవింగ్ అని మీరు 12 o'clock కంటే ముందు వస్తే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 12 తర్వాత వస్తే ఏంటంటే జస్ట్ చూడడానికి మాత్రమే ఉంటుంది. స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం 12 కంటే ముందు రావాలి నార్మల్ పీపుల్. కానీ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది, ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆ ఫీలింగ్ వేరే. అప్ప
చాలా మందిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని సాధన చేసి బయట పెట్టడంలోనే చాలా మంది వెనుకబడిపోతూ ఉంటారు. కానీ ఓ యువకుడు మాత్రం ఫ్లూట్తో మ్యాజిక్ చేస్తున్నాడు. కరోనా సమయంలో ఇష్టమైన వేణుగానంపై కఠోర సాధన చేసి ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఓవైపు వైద్య విద్య అభ్యసిస్తూనే వేణుగానంలో గొప్పగా రాణిస్తున్నాడు. వైద్య విద్యను అభ్యసిస్తూనే వేణుగానంలో మెళకువలను ఇట్టే పట్టేశాడు. తన మృదు మధురమైన వేణుగానంతో వీణుల విందైన సంగీత మాధుర్యాన్ని పంచుతున్నాడు. శ్రీకృష్ణ లీలలను వినసొంపుగా గానం చేస్తూ విశిష్టమైన ప్రతిభతో పలు వేదికలపై ప్రశంసలు అందుకుంటున్నాడు సిద్దిపేటకు చెందిన వశిష్ఠ శర్మ. వైద్య విద్యను అభ్యసిస్తూ సంగీతంలో ప్రావీణ్యతను చాటుతున్నాడు సిద్దిపేటకు చెందిన వశిష్ఠ శర్మ. నిరంతర సాధన చేస్తూ వేణుగానంలో మంచి ప్రతిభ కనపరుస్తున్నాడు. కృష్ణుడిని ఆరాధించే వశిష్ఠ శర్మ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫ్లూట్తో పలువురి మన్ననలు పొందుతున్నాడు. సిద్దిపేట పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీకి చెందిన కిషన్ శర్మ, స్వరూపారాణి దంపతుల రెండో కుమారుడు వశిష్ఠ శర్మ గత 3 ఏళ్లుగా ఫ్లూట్ నేర్చుకుంటున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కోవిడ్ లాక్డౌన్ సమయంలో సిద్దిపేటకు చెందిన సంగీత విద్వాంసుడు దేశపతి శ్రీనివాస్ శర్మ వద్ద ఫ్లూట్ వాయించడంలో ప్రాథమిక మెళకువలను నేర్చుకున్నాడు. అనంతరం తాను సొంతంగా సంగీత సాధన చేస్తూ వేణుగానంలో మంచి ప్రతిభను కనబరుస్తున్నాడు. ప్రస్తుతం BDS 4వ సంవత్సరం చదువుతున్నాడు. మెడిసిన్ చదువుతూనే ఫ్లూట్ మ్యూజిక్తో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నాడు. గతేడాది హైదరాబాద్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఫ్లూట్ వాయించి వశిష్ఠ శర్మ మొదటి బహుమతిని అందుకున్నాడు. లాక్డౌన్ సమయంలో తన కొడుకు సొంతంగా సాధన చేశాడు అని వశిష్ఠ తల్లిదండ్రులు చెబుతున్నారు. డాక్టర్ విద్యను అభ్యసిస్తూ శ్రీకృష్ణ గానం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం ద్వారా ఇంకా అభివృద్ధి చెంది ఈ చదువుతో పాటు ఫ్లూట్ కూడా బాగా వాయించడం నేర్చుకున్నాడు. దాంతో వాడు ఏమైందంటే చాలా ప్రోగ్రామ్స్ ఇన్వైట్ చేశారు. అనుకోకుండా వీడిని యూట్యూబ్ చూస్తూనే వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం, మనం ఎవరికి చెప్పింది కూడా లేదు. యూట్యూబ్ చూసి వీడి యూట్యూబ్ ఛానల్లో వాడిని ప్రోగ్రామ్స్ ఆడియోస్ వీడియోస్ చూసి చాలామంది వాడిని పిలిచారు. వాడు ఇలా ప్లే చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఒకవైపు మెడిసిన్ విద్యను అభ్యసిస్తూనే మరోవైపు వేణుగానంలో ప్రతిభ చూపటంలో రెండిటిని బ్యాలెన్స్ చేయటంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, వారి వల్లే రెండిటిలో రాణిస్తున్నట్టు వశిష్ఠ చెప్పుకొచ్చాడు. యాజ్ ఎ ప్రొఫెషన్ ఐఎమ్ ఏ డెంటిస్ట్, బట్ యాజ్ ఎ ఫ్లూటిస్ట్ ఇట్స్ మై ప్యాషన్ టు బి ఏ ఫ్లూట్. ఫ్యూచర్లో ఇంకా ముందు ఏమైనా అవకాశాలు వస్తే ముందు చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళాలని ఉంది. వశిష్ఠ మరింత ప్రతిభ కనబరుస్తూ వైద్య వృత్తిలో సేవలు అందిస్తూ తన వేణుగానంతో అందర్నీ అలరించాలని ఆశిద్దాం. కళలకు కానాచి అయిన సిద్దిపేట నుంచి వశిష్ఠ విశిష్ట గానం మెప్పు పొందాలని కోరుకుందాం. ఇది వాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.